ఆత్మబంధువులందరికీ ఆత్మబంధువులు తెలియజేస్తున్నాను. మరి ముందుగా మనందరికీ జ్ఞానాన్ని అందించిన మరి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాస్ చేస్తున్నాం. అలాగే మరి ప్రతిరోజు నిత్యం సాధన చేయాలి అని మరి చెప్తున్నాం. నాకు మరి సరవర్తి వీరరాఘవరావు గారు, అలాగే బ్రహ్మ విమరిష్ట రాజ్యలక్ష్మి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా క్లాస్ చేస్తున్నాం వారికి. అలాగే నా జీవితాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులందరికీ, నా పిల్లలకి, మా హస్బెండ్కి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు కలిసి చేస్తాం మేము. ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో అయినా నేనే యాంకరింగ్ చేసేదాన్ని. మా సార్ ఎన్నిసార్లు మాట్లాడేవారు కాదు. అంటే ఎప్పుడు వెళ్ళినట్టు ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఒక మాస్టర్గా తయారు కావాలి. అంటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా చేయాలి, చేసేవాళ్ళు ఎప్పుడు కూడా చెప్పాలి. పత్రికల సందర్భంలో ఆచరించాలని చెప్తూ ఉంటారు. మరి ప్రతి నిత్యము రాఘవరావు సార్ కూడా అదే చెప్తూ ఉంటారు, ఆచరించండి అని. మరి నేను ధ్యానంలోకి రాకముందు ఒక గొంగలి పురుగు అని అంటారు చూడండి, అలా ఉండేదాన్ని. మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక సీతాకోక చిలుక ఎలాగైతే తన స్వేచ్ఛగా ఉంటుందో, మరి పితామహ పత్రిజీ మనకు అంతటి స్వేచ్ఛనిచ్చారు. ఈ పిఎస్ఎస్ మూమెంట్ అనేది మనకు అందరికీ కూడా అంత స్వేచ్ఛనిచ్చింది మనకి. మరి ఆ పత్రిజీ ఆశయాలకి మనం ఎంత చేసినా చాలా తక్కువ. నేను చేస్తున్నాన్న భావన లేకుండా, సార్ చెప్తూ ఉంటారు, కర్తృత్వ భావన లేకుండా ఏ పనైనా చేయండి. మరి నేను ఏ పని చేసినా అలాగే అనుకుంటూ చేశాను. మరి ఈ కార్యక్రమానికి మరి మా వేణు మాస్టర్ మరి స్మరణోత్సవాలకి ఇలా నేనే మాట్లాడతానని అసలు ఎప్పుడు ఊహించలేదు. అయినా నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గొప్పగా ఉంది నాకు. ఎందుకంటే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు నా పైన. పత్రిజీ చెప్తూ ఉంటారు ఎప్పుడు, నానాటి బ్రతుకులు నాటకము, కానుక కన్యది కైవల్యము. ఇంతకుముందు ఈ పాటను ఎన్నోసార్లు విన్నాను, కానీ నాకు అర్థం కాలేదు. నాకు ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు అర్థమైంది. అంటే ఎవరైనా భూమికి వచ్చిన తర్వాత మరణం అనేది ఉంటుంది, కానీ అది నాకే ఈ విధంగా వస్తుంది, ఇది తొందరగా వస్తుంది అని నేను అనుకోలేదు. మరి 60-70 సంవత్సరాలు జీవించి మరి మంచాల పడి కష్టపడి ఆ కర్మలన్నీ అనుభవించుకుంటూ వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా వేణు మాస్టర్ తను అనుకున్న పనిని సాధించి తక్కువ సమయంలో మరి ఎక్కువ కష్టం లేకుండా మరి ఆ చివరి క్షణాలలో కూడా తను ఏమనుకున్నారు, గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళారు. అలా ఎందుకు అనుకున్నాను అంటే, ఆ చివరి సమయంలో తనకు అందంది ఒక శ్వాస, ఆ శ్వాస అందలేదు ఆయనకి. మరి పత్రిక మనకి ఏం చెప్పారు, బుద్ధుడు చెప్పినటువంటి ధ్యానం ఆనాపానసతి ధ్యానాన్ని మరి మన తెలుగు భాషలో శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. మరి ఆ చివరి సమయంలో ఆయనకు శ్వాస
ఆక్సిజన్ పెడితే బాగుండు, వెంటిలేటర్ పెడితే బాగుండు, ఇక్కడ సిస్టమ్ అంతా సరిగ్గా లేదు అని చాలా చాలా రకాలుగా అనుకున్నాము. నేను కూడా అనుకున్నాను. కానీ ఆయన ఏ విధంగా అయితే వెళ్ళాలి అని డిజైన్ చేసుకున్నారో ఆ విధంగా వెళ్ళిపోయారు. అంటే మనుషులకి మానవత్వం లేదా, అక్కడ అందరూ హెల్ప్ చేయడానికి అని అనుకున్నారు. కానీ ఆ మూమెంట్ తనకి రాలేదు. అంటే ఎవరితో కూడా ఎలాంటి రుణానుబంధాలు లేకుండా తను చాలా హ్యాపీగా మరి ఈ భూలోక యాత్రను ముగించుకొని వెళ్ళాలని నాకు అర్థమైంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సహాయం చేస్తే తను బ్రతికేవారేమో అని అన్నారు అందరూ. మరి సహాయం చేస్తే వాళ్ళంతా మనుషులు కాదు అని అన్నారు. అలా తను భూమిలో ఉండాలి అనుకుంటే తనకి ఎవరో ఒకరు హెల్ప్ చేసేవారు, ఏదో రకంగా తను ఉండేవారు. మరి ఇలాంటి చక్కటి మరి అవకాశం నాకు ఇచ్చారు. మరి ఈ విషయం నాకు తెలియగానే, అంటే వాస్తవం చెప్తున్నాను ఇక్కడ, నాకు అసలు భయం అనిపించలేదు. ఎందుకు అంటే ఫిజికల్గా కలిసి ఉన్నాం కాబట్టి ఆ బాధ ఉంటుంది, కానీ ఆ మరణానికి భయం అనిపించలేదు. ఎందుకంటే ముందు రోజు మేము రాఘవస్తం రాసినటువంటి మరణించిన తర్వాత మరణించక ముందే మరణించాలి, అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, మరణించక ముందే మరణించాలి ఎలా అనేది నా క్వశ్చన్. మరణించిన తర్వాత మనం కూడా వచ్చి అదే ఒక బుక్ రాస్తారు సార్. అయితే మేము ఈ బుక్స్ గురించి ఒక 1 వీక్ నుంచి ప్రతిరోజు చదువుకుంటున్నాం. ఇంట్లో నార్మల్గా చదువుకుంటున్నాము అని అనుకున్నాను. ఆ రోజు ఉదయం 6-7 గంటలకి తను బయటికి వెళ్ళేటప్పుడు కూడా మన జీవితంలో జరిగేది ఇది శాశ్వతం కాదు, ఏదైతే అశాశ్వతమో దాన్ని మనం పట్టుకుంటున్నామో మరి శాశ్వతమైన దాన్ని పట్టుకోవట్లేదు. నువ్వు బాగా ధ్యానం చేసుకో, ఇంకా గంటల ధ్యానం చేసి మరి జ్ఞానాన్ని సంపాదించి ఒక ఆత్మజ్ఞానిగా నువ్వు ఉండాలి అని నాకు సండే రోజు మార్నింగ్ 7 o'clockకి చెప్పారు. అంటే ఎందుకు చెప్పారు అని నాకు డౌట్ రాలేదు, ఎందుకంటే నేను రోజు మాట్లాడుకుంటాను ఈ విషయాలే. ఒక ఆత్మజ్ఞానికి దుఃఖం ఉండదు, ఆత్మజ్ఞాని అయితే దుఃఖం ఉండదు అని అంటారు సార్. బాధ అనేది వస్తుంది. ఇంతకుముందు కిషన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఏడవాలి కదా, ఆ ఏడుపు లోపల పెట్టుకోవద్దు, ఏడవాలి అని ఏడుస్తున్నా. ఆ తర్వాత మళ్ళీ పత్రిక ఏం చెప్పారు అని మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ బయటికి రావడం. సార్ చెప్తూ ఉంటారు, ఒక చనిపోయిన శవాన్ని చూసి రేపు చనిపోబోయే శవం ఏడుస్తుందట. మరి నేను ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి అంటే నా కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది, మరి నా పిల్లలు ఎలా, ఇదే కదా జీవితం. మరి తను ఉన్నన్ని రోజులు తన కుటుంబం కోసమే కష్టపడుతూ, పిల్లల కోసం కష్టపడుతూ, సేమ్ టైం స్పిరిచువాలిటీలో కూడా ఉండాలి అని ప్రతి సండే కూడా సమయాన్ని కేటాయించుకున్నారండి. అలా తనకి ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు సమయాన్ని కేటాయించుకున్నారు. ఇంకొక చిన్న విషయము, 21లో సార్ మన ఇంటికి వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టారు సారు 10 o'clock నుంచి 12 వరకు. అయితే మా వారి మొబైల్ ఒక 2 times మోగింది. అప్పుడు ఇంకా ఫోన్ సైలెంట్గా పెట్టుకోవాలని తెలియదు మాకు. అంటే ఒక ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన మొబైల్ని సైలెన్స్లో పెట్టుకోవాలని నాకు తెలియదు. సార్ ఏం చేశారు, అరే నీకు ఒక్కడికే ఉందా బోడీ ఫోను, నీకు ఒక్కడికే వస్తాయా మొబైల్ కాల్స్, స్విచ్ ఆఫ్ చేయరా, సైలెంట్ చేయరా అని చెప్పాడు. అప్పటి నుంచి తను ఉన్నప్పటి వరకు
ఒక క్లాస్కి వెళ్ళిండు అంటే ఎన్ని పనులు ఉన్నా కూడా ఫోన్ని సైలెన్స్లో పెట్టుకుంటాడు. ఎంత ఇంపార్టెంట్ కాదైనా కూడా మెసేజ్ పెడతాడు, నేను క్లాస్లో ఉన్నాను, ఇంపార్టెంట్ అయితే చెప్పండి మెసేజ్ పెట్టండి అని. ఎందుకంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయము. అలా ప్రతి క్షణం కూడా ధ్యాన స్థితిలో ఉండేవారండి. ధ్యానం చేయడం ఒకటే కాదు, మరి ప్రతి క్షణాన్ని మనం ఆ ధ్యాన స్థితిని ఆనందించాలి, ఉండాలి. ఎప్పుడూ నాకు ఆయన మాటలే వినిపిస్తున్నాయి, ఆయన మంచి చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి. నాకు ఇప్పుడు ఆయన కనిపించట్లేదు అనుకుంటున్నాను అంతే. కానీ టైం టు టైం తను బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు, ఇంట్లో ఉంటున్నారు అంతే. కాదు నాకు ఆయన లేరు నా పక్కన అన్నది నాకు అసలు బాధ లేదు. ఎందుకంటే నేను ఫ్లైయర్ తయారు చేయించినప్పుడు కూడా మేడంకి చెప్పాను, కింద ఏం పెట్టాలి అంటే ఆహ్వానించు వారు అన్న దగ్గర మన పిరమిడ్ మాస్టర్స్ అని పెట్టండి, వసుదైక కుటుంబం. ఇంత గొప్ప కుటుంబాన్ని ఇచ్చారండి. ఒక కుటుంబము కొంతమందినే ఇస్తుంది, కానీ ఒక గురువు వసుదైక కుటుంబాన్ని ఇస్తుంది. ఇంతటి అదృష్టం ఎవరికి ఉంది అని అంటే మన పత్రిజీ మనకు అందించారు. మరి ఈ రోజు నాకు జరిగిన సంఘటన మరి కిషన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా అసలు నాకు ఎందుకు వచ్చింది, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది అన్న క్వశ్చన్ మార్క్ రాలేదు, ఇప్పటికీ కూడా రావట్లేదు. ఎందుకు అంటే తన కర్తవ్యము, తన కర్మ అక్కడికే తీరిపోయింది, తను వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు నాది ఉంది, నాది నా ఆత్మ ఎదుగుదలకు నేను చేసుకోవాలి. ఈ చేసేదంతా కూడా నీదంతా నా ఆత్మ ఎదుగుదలకు. ఇప్పుడు నేను ఏం చేసినా ఆయనకి ఏమి ముట్టదు. ఆయనకు ఇష్టమని నేను ఎలాంటి ఫుడ్ పెట్టినా ఆయన తినడు, అది నాకే మరి. అంటే మరణించడం ముందే మరణించాలి అంటే జీవించి ఉన్నప్పుడే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోండి. అంటే ఈ ఆత్మకి ఎలాంటి జ్ఞానం కావాలి, ధ్యానం చేసినప్పుడు మాత్రమే మరి జ్ఞానం వస్తుంది అని ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనలో ఆ జ్ఞానం వస్తుందో అప్పుడు మనకి మోక్షం, ముక్తి వస్తుంది. ఒక్క ధ్యానం చేస్తేనే ముక్తి రాదు, ధ్యానము జ్ఞానము ఇవి చేస్తేనే మరి వాటి ద్వారానే ముక్తి వస్తుంది అని ప్రతిరోజు కూడా మూడవ పర్సన్ నుంచి మేము మాట్లాడుకునేది అసలు లేనే లేదు. ఎందుకంటే అవన్నీ ఒక 4 years బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఏది మాట్లాడుకున్నా మన పెద్దపల్లిలో ఎవరికి ధ్యానం చెప్పరాము, మరి ఎందుకు ఎక్కువ రావట్లేదు, మనలో ఏమైనా లోపం ఉందా, మరి నేను ఎక్కువ సరిగా రిసీవ్ చేసుకోవట్లేదా అని అనుకునేదాన్ని. కానీ నాకు తర్వాత అనిపించింది, మొదట్లో పత్రిజీ ఊరు బోధనలో ఎవరు లేరు అప్పుడు ధ్యానంలో. పత్రి సార్ హైదరాబాద్కి వెళ్ళి మరి కర్నూలులో మరి తను ఈ ధ్యానాన్ని మరి గురువు గారి ద్వారా సదానంద యోగి ద్వారా నేర్చుకున్నారు. మరి ఆయన 4 సంవత్సరాలు ఆయన దగ్గర నేర్చుకున్న ధ్యానాన్ని మరి ప్రపంచానికి అందిస్తున్నారు. అక్కడ ఎవరు లేరని పత్రి సార్ ఎప్పుడు అనుకోలేదు. కానీ నేనెందుకు మనకి ఇక్కడ లేరు అని అనుకోవాలి, మనం ఎప్పుడు అనుకోవద్దు. మీ అందరూ కూడా మనది కదా, మన పెద్దపల్లి, మన కరీంనగర్, మనది వరంగల్, ఎక్కడైనా మనదే. ఇంకా మన పెద్దపల్లి ఎందుకు అని మేము ఇంకా డిసైడ్ చేసుకున్నాం. అక్కడ ఎవరు రావట్లేదు అన్న టాపిక్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరి ఆత్మస్థితులను బట్టి వాళ్ళు ఉంటారు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఎవరెవరి స్థాయిని బట్టి మరి వాళ్ళు రావడం జరుగుతుంది ధ్యానంలోకి అని అనిపించింది. కానీ ధ్యానంలోకి నేను వచ్చింది అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే, మరి తగ్గుతున్నాయా అంటే తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తుంది. అందరు ఏమనుకుంటారు, ధ్యానం చేస్తే రోగాలు రావద్దు, కష్టాలు రావద్దు, బాధలు రావద్దు అని అనుకుంటారు. కానీ ధ్యానం చేస్తేనే ఎక్కువగా వస్తున్నాయి నాకు. ఎందుకు వస్తున్నాయి అంటే
ఇంకా ఎన్నో జన్మల్లో అనుభవించాల్సిన కర్మలు మరి ధ్యానం ద్వారా నేర్చుకున్న జ్ఞానం ద్వారా మరి దగ్ధమైపోతున్నాయి. అంతేకాని ధ్యానం అనేది రోగాల కోసమో బాధల కోసమో కాదు, ఆత్మ జ్ఞానం కోసం. ఆత్మకి జ్ఞానం కావాలి. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే మనం తట్టుకోవట్లేదు, పాల్గొంటున్న వాటికి వీటికి. మరి నా కుటుంబానికి మరి ఆయన ఉంటేనే నా పోషణ. మరి నాకు బయట ప్రపంచం తెలియదు, అయినా కూడా నాకేం భయం అనిపించట్లేదు, ఎలా బ్రతుకుతానో అనిపించట్లేదు నాకు. అదే జ్ఞానం కావచ్చు అనుకుంటున్నాను. అంటే అంత ధైర్యాన్ని ఇస్తున్నారు నాకు లోపల నుండి. ఇంతకు ముందు మేము ఊరికి అనుకునేవాళ్ళం, నువ్వు మార్నింగ్ షాప్కి వెళ్తావు, నేను నైట్ వచ్చేస్తావు, అసలు మాట్లాడడానికి సమయం లేదు, మనకి సమయం ఉంటే సండేనే అని అనుకునేవాళ్ళం మేము. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, అప్పుడు ఆయన అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, కానీ ఇప్పుడు తనంతా నాలోనే ఉన్నాడు. ఇప్పుడు నాలో ఒక ఆత్మశక్తిగా ఉండి మరి నడిపిస్తున్నాడు. ఒక వాహనానికి మరి ఇంధనం ఎలా అవసరమో మన శరీరానికి కూడా మరి ఆత్మశక్తి అంతే అవసరం. కాబట్టి ఆత్మశక్తిని మరి నాకు ధైర్యాన్ని మరి ఆయనే ఇస్తున్నారు, ఆయనే మాట్లాడిస్తున్నారు. ఇదంతా కూడా నేను మాట్లాడేది ఏమీ కూడా లేదు. ఆ రోజు జరిగింది సంఘటన. ఇలా చెప్పగానే నార్మల్గా మా పిల్లల్ని పంపించాను. ఇలా జరిగింది అనగానే నాకు అనిపించింది, ఓకే, ఇంకా 100కి 99% కూడా నాకు నమ్మకం అనిపించలేదు. అది ఎందుకో నాకు తెలియదు, అలాగే అనిపించింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని సార్ చెప్తారు కాబట్టి ఉన్నట్టుగానే చెప్తున్నారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, వచ్చాక నాకు మన రమణ సారు, మంజుల మేడం, తర్వాత అనుజ్యోతి, విజయ కోట మేడం, సరోజ మేడం నా ధైర్యానికి వాళ్ళు ఇంకా ధైర్యం ఇచ్చింది నాకు. అంటే ఈ ధైర్యాన్ని కోల్పోకుండా, మళ్ళీ నేను కోల్పోతే అసలు మనిషిని అయ్యేదాన్ని కాదు. ఆ ధైర్యానికి వాళ్ళు ఇంకా ఇంకా ఇచ్చారు నాకు. ఏడవద్దు, చేయొద్దు, మన వేరు మన మధ్యలోనే ఉన్నాడని ఆ ధైర్యం చెప్పడం వల్ల మరి ఈ 12 రోజులు నేను ఇలా ఉన్నాను. నాకు సార్ చెప్పిన మాటలే గుర్తు రావడం. ఆయన అలా చూస్తూ ఉంటే అందరూ వచ్చి చూడండి చూడండి అన్నారు. ఫిజికల్ బాడీ చూడండి, తర్వాత ఏమి ఉండదు, చూడు అని అన్నారు. చూసేది ఏం లేదు, ఆల్రెడీ ఇంట్లో చూసుకున్నాను కదా, ఇంకా ఇప్పుడు చూసి ఏం చేసేది లేదు, జరిగింది, ఇంకా చేసేది ఏం లేదు అని అంటే మిగతా వాళ్ళందరూ ఉండి చూడు అని అన్నారు. ఓకే, చూద్దామని చూశాను. తను అలా టచ్ చేయగానే నాకు చాలా ఎనర్జీ అనిపించింది. నాకు అందరూ ఏడుస్తున్నారు, నేను కూడా బోరును ఏడవాలా, ఆయన నిలబడి అందరూ ఏడ్చినట్టు నేను ఏడవాలా అంటే ఏడవకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారా, ఇట్లేం అనిపించట్లేదు నాకు. ఆయన టచ్ చేయగానే నాకు ఆ 2 days చాలా ఎనర్జీ అనిపించింది, నా బాడీ అంతా కూడా. ఆ వెంటనే నా లోపల ప్రతి మాట కూడా తన ఆలోచన ప్రకారమే జరిగింది. ఒకటే చెప్పారు, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి, నీ లోపల ఉన్న నన్ను అడుగు, నేను చెప్తాను, నీతోటి నేను ఉంటాను, ఏదైనా నన్నే అడుగు అంతే. ఫిజికల్గా ఉన్నప్పుడు ఎలాగైతే అడిగావో ఇప్పుడు నీ లోపల నేను ఉన్నాను కదా, నేను చెప్తా ఆన్సర్, ప్రతిదీ నీకు చెప్తాను అని నా మనసులో ఇవన్నీ వస్తున్నాయి నాకు. ఇవన్నీ ఆ 2 daysలో ఫస్ట్ డే రోజు అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, ఆయన దగ్గర కూర్చున్నా, ఆయన దగ్గర కూర్చున్నా. చూస్తూ ఏడవాలనిపించట్లేదు, బాగా అనిపించట్లేదు. మళ్ళీ ఫిజికల్గా చూస్తే ఏడవాలనిపిస్తుంది, ఇంటర్గా చూస్తే ఏడవాలనిపించట్లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే,
బయట ఎక్కడైనా ధ్యాన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళి మనం పాంప్లెట్స్ పంచుతాము, వాటర్ వేస్తాము, మజ్జిగ పంపిణీ చేస్తాము. ఇలా మనం వెళ్తూ మరి ధ్యాన ప్రచారం చేసినాం కదా, మరి నీకు ఇది ఒక మంచి అవకాశం కదా, మరి ఎందుకు చేయట్లేదు నువ్వు? ఇక్కడ నేను హాయిగా పడుకొని ఉన్నాను, అందరూ ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జరిగింది కాబట్టి చాలా మంది వచ్చిండ్రు, రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్, మాస్టర్స్ చాలా చాలా మంది వచ్చారు. అలా వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు? ఎక్కడికో వెళ్ళి ధ్యానం చెప్పనక్కర్లేదు, నేను ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వినలేదు అని ఎప్పుడు అనుకోలేదు. కానీ తను ఏం చేసిందంటే తన దగ్గరికి అందరినీ పిలిపించుకొని మరి ధ్యానాన్ని చెప్పింది అందరికీ. పత్రికారు ఏం చెప్తారు? మనమే వెళ్ళాలి. మరి ఆయన బోధనలోనే ఉంటే మనకు ధ్యానం అందేదా? నేను ఇక్కడే ఉంటాను అని అంటే అందేది కాదు కదా. మరి తను బయటకు వచ్చింది కాబట్టి మరి ఈ ప్రపంచం అంతా కూడా ధ్యానం అందింది కాబట్టి మరి మన ఇంటి నుండి, మరి మన నుండి, మరి మీ నుండి మరి ధ్యానం అందరికీ అందాలి. ఇది ఒక మంచి అవకాశం. నాకు రాఘవ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అవకాశాలు కల్పించుకోవాలమ్మా. మనం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడము అందరూ చేస్తారు, అవకాశాన్ని కల్పించుకోవాలని చెప్తారు సార్. నాకు అదే గుర్తొచ్చింది, నాకు సార్ చెప్పిన మాట గుర్తొచ్చి ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి అని అనుకొని వెంటనే అందరికీ మరి పత్రిజీ ధ్యానం కరపత్రాలు, మా చిన్నబ్బాయి అసలు ఎలాంటి టెన్షను, బాధ, భయము ఏది లేకుండా వాడు పైకి వెళ్ళి మరి కాన్ఫిడెన్స్ పట్టుకొచ్చి మరి ఆ కరపత్రాలన్నీ కూడా మరి సాన్వి వీళ్ళందరూ కలిసి అందరికీ ఇవ్వండి అని చెప్పాను. అలాగే పత్రిక సార్ ఏం చెప్తారంటే మరణం మధురం అని చెప్తారు. ఆ బుక్ కూడా మనకి 2 years బ్యాక్ అందరికీ ఫ్రీగా ఇచ్చారు పట్టాల్లో. పత్రిజీ బాడీ మేకప్ చేసినప్పుడు మేము అదే స్థానంలో ఆ విల్లా దగ్గరే ఉండి ధ్యానం చేసి ఆ రాత్రంతా ఉండి వచ్చాము మేము. అదంతా చూసిన తర్వాత ఇది నాకు వచ్చింది, నాకు వచ్చినప్పుడు నేను దీన్ని అవకాశంగా మలుచుకోవాలి. మళ్ళీ తర్వాత రోజుల్లో నేను ఎందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు అని బాధపడే రోజు నాకు రావద్దు. మళ్ళీ నన్ను నేను క్వశ్చన్ చేసుకోవద్దు. ఇక్కడ అంటే నేను ఇక్కడ కొద్ది గంటలు మాత్రమే ఉంటాను, నా శరీరము మరి కొన్ని గంటలు ఉన్నప్పుడే నువ్వు దీన్ని వినియోగించుకో, ఆ తర్వాత నువ్వు చేసేది ఏం లేదు అని చెప్తూ ఇలా జరిగింది. అనగానే కారులో నేను మంచిగా మేడం చెప్పాను, మేడం మనకి సార్ చెప్పారు మరణం కూడా మధురం లాగా చేసుకోవాలి. మధురం అంటే తీపి, అలా చేసుకోవాలి మేడం. మరి చాక్లెట్స్ అన్ని తెప్పించే బాధ్యత మీరే, అందరికి ఇవ్వాల్సిన బాధ్యత పిల్లలకి అప్పచెప్పాను. ఆ వెంటనే ఆలోచన వచ్చేసింది అన్నట్టు నాకు. అంటే లోకల్ నుంచి అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. అందరిలాగా డబ్బులు అని, పటాకులని ఇవన్నీ చేస్తారు కదా, అలాగే వీళ్ళు కూడా మాట్లాడిండు. నాకు సెకండ్ డే మార్నింగ్ వినిపించాయి నా చెవులకి మాటలు. నేను చెప్పాను అన్నయ్యకి, అన్నయ్య ఈ డబ్బులు ఇవన్నీ మనకు వద్దు, అందరూ చేసినట్టుగా మనం చేయొద్దు, మనం ధ్యానం చేస్తున్నాం కదా, రొటీన్గా అందరిలాగా ఉండద్దు, సార్ ఎప్పుడు బ్రేక్ చేయమంటారు అనుకొని వెంటనే ఒక ఆలోచన వచ్చింది.
తిరుపతి చూపదండి మాస్టర్ వాళ్ళకి వెహికల్ ఉంది, సరోజ మేడం మీరు మాట్లాడండి, ఎలాగైనా సరే మనకు వెహికల్ రావాలి అని చెప్పాను. మరి ఆ డబ్బులు వాళ్ళు ఊరుకోరు అని అడిగారు. తను అడిగితే వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు మన పని కోసం వచ్చారు, డబ్బులు ఇచ్చి పంపండి. కానీ ఈ రథయాత్ర అనేది పత్రిజీ పాటలతోటి, పత్రిజీ ధ్యానంతో, పత్రిజీ చెప్పిన ఆశయాలతోని మరి ముందుకు వెళ్ళాలి. నువ్వు ఎలా ఇవన్నీ నువ్వు ఇలా చెయ్యి అని చెప్తున్నారు నాకు లోపల. అలా రాగానే మరి మేడం మాట్లాడారు, అది మాస్టర్ వాళ్ళు తీసుకొచ్చారు. నేను కూడా చెప్పాను, వెహికల్ డ్రైవర్స్కి చెప్పాను, మెల్లగా తీసుకెళ్ళాలి రోడ్డు మీద, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా ఇంకా ఎక్కువ ధ్యానం తెలుస్తుంది. ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి ఎవరు ఇబ్బంది పడకండి, లాంగ్ రూట్లో తీసుకెళ్ళమని చెప్పాను. దగ్గరలో అయ్యేది కాదు, ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే నేను ఇస్తాను కావాలంటే. కానీ పెద్ద పిల్లలంతా కూడా ఇలా కూడా మరణాన్ని సెలబ్రేషన్ చేసుకుంటారా? అది ఎక్కడ ఉంటుంది అంటే మన పిఎస్ఎస్ మూమెంట్లో మాత్రమే ఉంటుంది. మరి ఈ విషయం అందరికీ తెలియాలి. ఆ ఊరు, వాడ, ఇల్లు, ఆ పాటలు వింటే మరి బయటకు వచ్చి చూడాలి వాళ్ళంతా, ఏంటి ఇలా కూడా తీసుకెళ్తారా, ఇంత ఆనందంగా ఉంటారా, ఇది తెలియాలి అందరికీ అని నాకు ఆ గైడెన్స్ అనేది ఇస్తున్నారు లోపల నుంచి. నాకు చాలా మంది ఏమన్నారంటే ఒక ఆడిగిన బాగుండు, ఒక ఆడిని సేవ చేసుకునే వాళ్ళు కదా అని అన్నారు చాలా మంది. అంటే వారి ప్రేమ, అది అంటే ఉంటే బాగుండు అన్న ప్రేమ. కానీ తన కర్మ ఎవరితో చేసుకునే రుణానుబంధంలో లేడని చివరి వరకు కూడా మరి ధ్యానాన్ని నమ్మిండు. చివరి శ్వాస కూడా మరి గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళిండు. కాబట్టి ఇంకా ఇంతకంటే అవకాశం మీకు ఏముండదు అని అనిపించింది. అందరిలాగానే ఇంటికి వచ్చాము. ఈ ముట్టుకోకపోవడాలు ఇవన్నీ నేనేం చేయాలని చెప్పాను. నార్మల్గానే ఉన్నాను నేను. అంటే ఈ ముట్టుకోవద్దు అన్నది ధ్యానంలో లేని వాళ్ళందరికీ ఓకే. అది ధ్యానంలో ఉంటే కూడా ఇంకా నేను అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అన్న మూర్ఖత్వంలో నేను ఉండను అని లోపల నుంచి చెప్తూ ఉంటే అలాగే చేశాను నేను కూడా. మా పిల్లలు కూడా చాలా ధైర్యవంతులండి. మరి ఎలా వచ్చిందండి ధైర్యం? ఉంటారు, మీ పిల్లలు ధ్యానం చేస్తారా, మీ హస్బెండ్ ధ్యానం చేస్తారని చెప్పాను. ఇప్పుడు కూడా చేస్తారని చెప్పేదాన్ని. కానీ మా పిల్లల్లో కూడా ఇంత జ్ఞానం ఉంది అని నాకు ఈ సంఘటన జరిగిన తర్వాత బాగా అర్థమైంది. అంటే ఇది బాధాకరమైన విషయమే కావచ్చు, కానీ తన ఆత్మని మాత్రం చాలా ఆనందకరమైన విషయం ఇది. మా చిన్నబ్బాయి కూడా స్టేటస్ పెట్టుకున్నాడు. వాడు అది వాడే చెప్తాడు ఆ స్టేటస్ అర్థము. అంటే పిల్లల్లో ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుండి వచ్చింది? పిల్లల్లో మెచ్యూరిటీ ఇంత ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకి? అంటే ధ్యానం చేయడం ద్వారా, ఆ ధ్యానం చేసే కుటుంబంలో మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ చుట్టూ ఆరాలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ధ్యానం చేయకపోయినా చేసినట్టుగానే ప్రవర్తిస్తారు. ఒక ఆత్మజ్ఞానికి ఉన్న లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. మా పెద్దబ్బాయి ఆయన కూడా చాలా గ్రేట్. మేమన్నా ధ్యానంలోకి ఇప్పుడు వచ్చాము, కానీ మా పిల్లలు
పిల్లలు ఇప్పటి నుంచే ఉన్నారు. నాకు నా పిల్లల గురించి ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే ఒకటి అర్థమైంది నాకు, ఇక్కడ ఎవరి ప్రణాళిక వాళ్ళదే. అంటే వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత, మంచి చెడు అన్నీ చూసుకోవడం నా బాధ్యత. సేమ్ టైం వాళ్ళ డిజైన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఉన్నది ఉన్నట్లుగానే మరి మేమిద్దరం అంగీకరించాము. మా సార్ కూడా అంగీకరించారు, నేను కూడా అంగీకరిస్తా దానికి. మరి వాళ్ళని ఏ రకంగా నేను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తను ఏడుస్తూ ఉంటే అందరూ తనను ఊరుకుంచాలి. అందరూ చేసేది అదే కదా. ఇప్పుడు ఒకరింటికి వచ్చాము అంటే ఆ కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఓదార్స్తూ ఉంటారు. కానీ మా అబ్బాయి ఏం చేసిందంటే వచ్చిన వాళ్ళందరినీ ఓదార్చింటాయి. అంటే అంత జ్ఞానం ఉంది పిల్లల్లో. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని మళ్ళీ క్వశ్చన్ చేస్తే ధ్యానమే, మళ్ళీ పత్రిజీ అందించిన ధ్యానం. మళ్ళీ ఆ పత్రిజీ అనే ఆ శక్తి లేకపోతే అసలు మనమంతా ఏమైపోయే వాళ్ళము. చాలా మందిని ఓదార్చిండు. మా విలేజ్ మరి గుండారపల్లి, మరి మా వాళ్ళకు కూడా ఏడవకండి అని ఓదారిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు కదా, వాళ్ళు ఏడవని నాన్నని చెప్పాను. ఇంకొక విషయం చెప్పాలి అంటే విత్తనము ఎలా ఉంటుందో చెట్టు అలాగే వస్తుంది. అందరం చూస్తాం, వింటాం, కానీ మన వరకు వచ్చేసరికి మళ్ళీ అది ఎక్కడో పోతుంది మళ్ళీ, అంతే కదా. మా అత్తమ్మ ఉన్న మా మామయ్య వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళు మరి గొప్ప వాళ్ళ కడుపున గొప్ప వాళ్ళే పుడతారు. మా మామయ్య వాళ్ళ కడుపులో పుట్టిన మరి వేణు మాస్టర్ కూడా ఎంతో గొప్పోడు. ఆయన చాలా 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 గొప్పోడు అండి. నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవాడు, తను కూడా ఎంతో చేసుకునేవాడు. మరి అలాంటి కడుపున పుట్టిన వాళ్ళు కూడా గొప్పలే అవుతారు కదా. వీళ్ళు కూడా గొప్ప వాళ్ళే, వీళ్ళకు వచ్చే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే ఉంటారు. అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు ఉండాల్సింది ఆస్తులో, సంపాదనలో, నగలో కాదు. ఇలాంటి గొప్పతనం ఉండాలి వాళ్ళ లోపల. అటేడు తరాల ధ్యానం ఉందా, ఇటేడు తరాల ధ్యానం ఉందా లేదా అనేది గమనించుకోవాలి అని నాకు ఇవన్నీ కూడా మరి ఆయన ఇస్తున్న ఆ లోపల నుండి ఇస్తున్న మెసేజ్లు, అలాగే మాట్లాడించమని కూడా అన్నీ చెప్తున్నారు. పాటలు పెట్టమని చెప్పారు. ఎందుకు ఇలా అంత సైలెంట్గా కూర్చున్నారు, అందరూ ఏడుస్తున్నారు, ఎవరిని ఏడవని చెప్పు, ఏడవద్దు, ఇప్పుడు ఏడ్చేయడం రాలేదు అంటే ఇంకా ఆయన రాలేదు హాస్పిటల్ నుండి. నేను ఏం చెప్పాను, ఇంట్లో వైఫై ఆన్ చేసి టీవీలో పత్రిజీ మెడిటేషన్ మ్యూజిక్ నడవాలి, అది ఆగినప్పుడల్లా మీరు ఆన్ చేయాలి అని చెప్పాను నేను. సేమ్ టైము అలాగే నడుస్తుంది. అందరూ వచ్చారు, ఏడుస్తున్నారు. నేను బయటకు వచ్చి కూర్చున్నా. అప్పుడు నాకు మా సార్ చెప్తున్నారు, సార్ మన ఇంటికి రెండోసారి వచ్చినప్పుడు 2 hours మెడిటేషన్ జరిగింది. అప్పుడు 10 నుంచి 12 వరకు అయిపోయిన తర్వాత నాకు లోపల నుంచి చాలా దుఃఖం వచ్చింది. అసలు సార్ మీద పడి ఏడిస్తే ఏమన్నా అనుకుంటారా సార్ అని నాకు అనిపించింది. కానీ సార్ కొట్టినా తిట్టినా నేను ఏడవాలి అని అనుకొని తన పాదాల మీద పడి ఒక 30 minutes ఏడ్చాను. ఆ రోజు చాలామంది అలా ఏడవద్దు, నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయని అన్నారట. కానీ నేను చాలా ఏడ్చాను. నేను ఏడుస్తూ ఉంటే మా సార్ చాలా ఏడ్చిండు. పక్కనే కూర్చున్నారు. అరే నువ్వేందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అంటే మా మేడం ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది అని అన్నాడు. అంటే మా అమ్మగారు వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు, నాకు ఎందుకు మా మేడం ఏడుస్తే నాకు ఏడుపు పడుతుంది అని అన్నాడు ఆయన. ఆ మాట గుర్తొచ్చింది ఆ టైంలో. నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా, మళ్ళీ నువ్వు
ఎంతో బాధాకరమైన విషయము అనిపిస్తుంది, కానీ కాదు. మళ్ళీ నా ద్వారా ఎంతో మందికి ధ్యానం చెప్పు అంటే నన్ను నువ్వు అవకాశంలో తీసుకో. ఇంతకుముందు పత్రిక ధ్యానం అని అందరికీ చెప్తున్నాము, రావడం లేదా అనుకుడు కాదు. ఇక్కడ నీ నుండే స్టార్ట్ కావాలి, ఇది నా నుండి స్టార్ట్ కావాలి. చెప్పడం వేరు, చేయడం వేరు, దాన్ని ఆచరించడం వేరు. ఇది నువ్వు ఆచరించి చూపించాలి, నువ్వు చేయాలి అని పదే 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 నాకు ఆ లోపల నుంచి అలా చెప్తూ ఉంటే అసలు నేను చాలా హ్యాపీగా చేశాను. అప్పుడు పాంప్లెట్ ఇస్తా అంటే కూడా రేపు వస్తారు కదా, రేపు చేయండి, ఇవాళ ఎందుకు అంటే ఇన్సిడెంట్ జరిగింది కదా అని అనుకున్నారు. కానీ నాకేమనిపించిందంటే ఇవాళ వచ్చే వాళ్ళు రేపు రారు కదా, రేపు వచ్చే వాళ్ళు ఎల్లుండి రారు మళ్ళీ. అంటే ఇక్కడ మళ్ళీ మిస్ అయిపోతున్నా నేను అని చెప్పి అనుకున్న తర్వాత వెంటనే అలా మన కార్యకర్తలు అందరికీ ఇచ్చాను. మా అబ్బాయి నేనే ఉండాలి ఇంట్లో, అయినా కూడా వాడు చాలా ధైర్యం ఇస్తుంది. వాడు అందరూ అంటున్నారు ఏమని, నువ్వు ధైర్యాన్ని కోల్పోతే మీ పిల్లలు కూడా ఏడుస్తారు, ధైర్యాన్ని కోల్పోతారు అని. కానీ వాళ్ళు కోల్పోరు ధైర్యాన్ని, వాళ్ళకు చాలా ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని వాళ్ళ డాడీ ఇచ్చాడు, ఆ తర్వాత పత్రిజీ ఇచ్చాడు వాళ్ళకి. అంత గ్రేట్ వాళ్ళు. ఇదంతా కూడా ఒక డిజైన్. కొన్ని రోజులు బ్రతకడానికి వచ్చిన భూమికి సార్ చెప్తూ ఉంటారు, ఒక తల్లి కడుపులో ఒక బిడ్డ వస్తుంది అంటే ఆ బిడ్డ ప్రణాళిక 9 నెలలు. మరి నాకు కూడా 8-9 నెలల నుండి మరణం గురించి, మరణాంతర జీవితం గురించి, మరణం తర్వాత మనం తీసుకెళ్ళేది ఏంటివి, ఇవన్నీ మా ఇద్దరి మధ్య నడుస్తున్నాయి. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. అంటే 9 నెలల ప్రణాళిక ఎలాగైతే ఉంటుందో మరణించే ముందు కూడా అలాగే వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని వచ్చారు. కాబట్టి మరి ఆ ప్రణాళిక ప్రకారమే జరిగింది. జరిగినట్టుగా అంగీకరించండి. ఎందుకు జరిగింది అన్న క్వశ్చన్ లేదు ఇక్కడ. చాలా మంది క్వశ్చన్ వేసుకోమా ఆన్సర్ వస్తుంది అని అంటున్నారు. కానీ నాకు క్వశ్చన్ వేసుకోవాలని అనిపించట్లేదు. అంటే ఇది నా ఆలోచన, ఇది కరెక్టా కాదని నాకు తెలియదు. నాకు క్వశ్చన్ వేసుకోవాలని అనిపించట్లేదు. ఎందుకంటే తన ప్రణాళికంగా జరిగింది కదా, మళ్ళీ ఎందుకు అని తెలుసుకుని నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను చేయాల్సింది చేయాలి. అంటే ఇప్పుడు నా ప్రణాళిక నేను మా సార్కి చెప్పాను. పత్రిక సార్ కూడా ఆ రోజు చెప్పుకుంటూ చాలా ఏడ్చాను. ఆ రోజు దామోదరెడ్డి సార్ రాలేదు, సాయి కృష్ణారెడ్డి వచ్చాడు. ఆ రోజు అందరికీ ధ్యానము, శాకాహారము, పిల్లలు చెప్పడమే నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను సార్ అని వాళ్ళ మీద పడి నేను ఏడ్చాను. అసలు అదే ఖచ్చితంగా నేను చేస్తాను కూడా. అంటే చేసి సాధించి చూపెట్టేది ఎవరి కోసమో కాదు, పత్రిజీ అందించిన జ్ఞానాన్ని అందరికీ అందివ్వడానికే. ఇక్కడ నాకు స్వార్థం లేదు, నాకు అహం లేదు. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మన లోపల ఆటోమేటిక్గా తెలియకుండానే నాకు ఆ అక్షరవర్గాలన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. ఎవరు ఏది చేసినా అంగీకరించాలి, ఓకే. అంతకుముందేమో అంగీకరించాలి అనుకున్నాను, కానీ చేయలేకపోయాను. ఇప్పుడు అంగీకరించాలి, చేస్తాం అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది నాకు ఇప్పుడు. ఇదంతా కూడా మరి పత్రిజీ ఇచ్చిన జ్ఞానమే అండి. ఆయన ఇచ్చిన జ్ఞానమే. మరి ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి మరి 40 సంవత్సరాల మూమెంట్, మన PSS మూమెంట్. మరి నాలాంటి వాళ్ళు ఎంతో మంది మరి మూమెంట్లో ఉన్నారు. ఇది నాకెందుకు సాధ్యం కాదు. పత్రిజీ లాగా సరోజ మేడం ఖమ్మంలో ఉంటారు, నాకు తెలియదు, ఇప్పుడు చెప్పారు. వీళ్ళందరికీ సాధ్యమైనప్పుడు నాకే
నాకెందుకు సాధ్యం కాదు అని ప్రతిసారి నా క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి కూడా చాలా రకాలుగా వచ్చాయి. ఓకే, ఏదొచ్చినా చేయాలి, ఇది మాత్రం ఆగేది లేదు, ఇంతమంది వచ్చినా చేయాలి అంతే. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ఈ టైంలో ఏంటి అని. నాకేమనిపించిందంటే ఒక బిడ్డ పుట్టగానే 11 రోజు పురుడు చేస్తారు, 21వ రోజు నామకరణం చేస్తారు. అలాగే నేను కూడా ఈ 11వ రోజు ఈ కార్యక్రమం పెట్టాలి. పురుడు అంటే కొన్ని ఉంటాయి అక్కడ చేయాల్సినవి. ఈ 11వ రోజు ఈ ఆత్మ ఇక్కడ నుండి ఈ భూలోకం నుండి ముగించుకొని వెళ్ళిపోవాల్సిన సమయము ఈ రోజు నాకు అనిపించింది. సార్కి చెప్పాను నేను, అంటే నాకు ముందుగా కిషన్ రెడ్డి సార్ చెప్పారు ఇలా ఉంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. మళ్ళీ సేమ్ టైము అరుంధతి మేడం కూడా ఒకసారి కనుక్కొని చేయగలమా నా ఆలోచన చెప్పారు. ఆలోచన బాగుంది సార్, కంపల్సరీ నేను తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పి మరి మేడంతో కూడా మాట్లాడి మరి ప్రైవేట్ తయారించడము, మాస్టర్స్ని ఇన్వైట్ చేయడము, ఇంకా 3-4 డేస్ నుంచి ఇదే పనిలో ఉన్నాను నేను. ఎవరో మాస్టర్ వస్తేనే నేను ఎంతో క్లాస్ అరేంజ్ చేసేదాన్ని. మా మాస్టర్ కోసం నేను చేసుకోవద్దా? అంటే పాపము పుణ్యము ఏది లేదని చెప్తారు సార్ కూడా. నేను ఇలాంటి క్లాసెస్ పెట్టినప్పుడు పుణ్యం కోసం ఆలోచించలేదు. నా భావన ఎట్లా ఉండేదంటే నేను చేస్తున్నా నా భావన లేకుండా చేసిన. అలాగే ఈ ప్రోగ్రామ్ని ఎంతో మంది మాస్టర్ని పిలిచినప్పుడు నేను మా సార్ ప్రోగ్రామ్ నేను ఎందుకు చేయొద్దు, అది ఎవరు ఎన్ని రకాలుగా నాకు వచ్చినా కూడా నేను చేస్తా అంతే. నా ద్వారా ఖచ్చితంగా చేయించడం పడుతుంది అన్నది మాత్రం నేను ఆ సిద్ధాంతాన్ని నమ్మిన. ఆ నమ్మిన సిద్ధాంతం అయితే మనకు ఖచ్చితంగా చేస్తుంది. కృష్ణుడు చెప్తా ఉంటాడు మనకి, అంటే ధర్మో రక్షతి రక్షిత అని. అంటే నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నీకు తిరిగి రక్షిస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ పని ధర్మమైన పని. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అన్నది మనకు 10 సార్లు చెప్పారు. దాన్ని నేను ఖచ్చితంగా ఫాలో కావాలి అని నేను అనుకున్నాను, చేద్దాము అనుకున్నాను, చేశాను. అందరం కూడా భయపడేది మరణం. ఇంకా మరణమే కనుక వచ్చిన తర్వాత ఇక్కడ దేనికి భయపడాలి? చిన్న సమస్యలు వచ్చినాయని ధ్యానం చేస్తే పోతున్నాయి, వస్తున్నాయి, మళ్ళీ చేస్తున్నా, మళ్ళీ పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. చివరికి ఏంటిది? మళ్ళీ ఆత్మ కోసమే పోరాడు అంతే. అనారోగ్య సమస్యలకి పోరాడదు. నేను ఎప్పుడు మా సార్తో చెప్పేదాన్ని, ఏం చెప్పేదాన్ని అంటే సార్ ఏం చెప్తారంటే పత్రించి చెప్పిన పిరమిడ్ రేటింగ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా నేను మా సెంటర్లో వేసుకున్నాను. అంటే వీటిలలో ఒక్కొక్కటి చూసుకుంటా నేను, ఇది నేను చేసుకున్నానా లేదా. ఫస్ట్ ఏంటిది? సరైన ధ్యానం. అంటే ఆనాపానసతి ధ్యానాన్ని మనం క్రమం తప్పకుండా చేయాలి, అందరి చేత చేయించాలి. అంటే ఎలాంటి హఠయోగ ప్రాణాయామాలు ఉండవు. అంటే బుద్ధుడు మరి తన రాజ్యాన్ని వదిలిపెట్టి, మరి కుటుంబాన్ని వదిలిపెట్టి, మరి అందరికీ ఎందుకు సమస్యలు వస్తున్నాయి అని రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చారు. కానీ మనకి పత్రిక ఏం చెప్పారంటే నువ్వు ఇంట్లోనే ఉండి ధ్యానం నేర్పించు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే సంసారంలోనే నిర్మాణం, అటు 50 ఇటు 50 ఉండమని చెప్పారు సారు. అంటే మొదటి దాన్ని నేను చేసుకున్నానని అనుకుంటా నేను. రెండోది ఏం చెప్పారు సారు? సరైన ఆత్మ విజ్ఞానాన్ని అందించే
పుస్తకాలను చదవాలి. అసలు పుస్తకాలు చదవడం అంటే నాకు ఇష్టం ఉండదు. నేను చదివింది 10th. నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, చదవలేదు. 10th అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది నాకు. కానీ ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యానం వచ్చిన తర్వాత మా ఇంట్లో వందల వేల పుస్తకాలు ఉన్నాయి. మా ఇంట్లో అంటే చెప్పాలి అంటే నేను బెల్లంపల్లి ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక 50 రూపీస్ బుక్ తీసుకుంటాను అని అడిగాము సార్ని. అడిగితే వద్దన్నారు. కానీ నేను తెచ్చుకొని ఏం చేసినా అంటే ఆయన కనిపించకుండా దాచిపెట్టుకున్నదాన్ని. అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు 50 రూపాయలు చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది. పావని మేడం ఏం చెప్పారంటే, మన లక్ష్మణ్ మాస్టర్ ఇంతకు చెప్పినట్టుగా అక్క ఉదయం చెప్పేదన్నమాట, అక్కడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, అక్కడికి కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే. కౌన్సిలింగ్ అంటే నేను ఏదో అనుకున్నాను, అసలు ఏదో గడువులో తీసుకెళ్ళి కూర్చోబెడతారేమో అనుకున్నాను. కానీ మేడం ఏం చెప్పారంటే, ఒకటి పిరమిడ్ క్లాస్ తీసుకో, ఒక 40 days ధ్యానం చేసుకోని చెప్పింది మేడం. అదే ఇంతేనా, ఇలా ఉంటుందా కౌన్సిలింగ్ అంటే అనుకున్నా. 500 ఇంట్లో పెట్టి పిరమిడ్ తెచ్చుకున్నా. మా వారికి పిరమిడ్ అంటే అప్పుడు కొంచెం అపోహ. అయినా కనిపించకుండా 41 days తెచ్చుకున్నా. ఇంకా కాపర్ పిరమిడ్ చెప్పేది 18 ప్రిన్సిపల్స్ మరి అందరికీ తెలవాలని చెప్పాలని అనుకున్నా నేను. దాంట్లో ఎప్పుడు నేను ఉన్నానా లేనా చూసుకుంటాను. ప్రతి క్షణమే ఉన్నానా లేనా, పాటిస్తున్నానా పాటించట్లేదా అని చూసుకుంటూ ఇంకా దాంట్లో ఏమున్నా కూడా నేను చేసుకుంటాను. అందరికీ మరి ఈ ధ్యానాన్ని అందించడమే మరి మన లక్ష్యము. మరి లాస్ట్ ఇయర్ కూడా పత్రిజీ ఆరాధన దినోత్సవాలు ప్రోగ్రామ్కి ఈఎంటీ ఛానల్ వాళ్ళు మన ఇంటికి రావడం జరిగింది. మేమిద్దరమే మాట్లాడాము రోజు. కానీ అక్కడ ఆయన మాట్లాడిన మాటలు చాలా నార్మల్గా అనిపించినాయి. నాకు బాగా మాట్లాడాలని చెప్పాను, నార్మల్గా అనిపించినాయి. కానీ ఆ వీడియో చూస్తూ ఉంటే దొరికింది ఒక 3-4 days బ్యాక్. మరి ఒకటి డివైన్ ఎనర్జీ అని యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. డివైన్ ఎనర్జీ అని విజయ కోటమని చెప్తే పెట్టుకున్నాను కదా. మరి దాంట్లో అప్లోడ్ చేసి పెట్టుకున్నాను ఛానల్ని. ఆ వీడియో తను మొత్తం మాట్లాడుతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా మాట్లాడారు. మనం తీసుకెళ్ళేది ఏది కాదు, శాశ్వతమైనదే మనం పట్టుకోవాలి. ఇవన్నీ అశాశ్వతము. మరి ఆ శాశ్వతమైన దానికోసమే మరి ఆయన భూమి మీదకి వచ్చి మరి తన పనిని ముగించుకొని మరి మా ద్వారా ఏమన్నారో అది నేర్చుకొని మరి చక్కగా చేసుకుంటామని అనుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి చాలా గొప్పది మనకి ధ్యానము పత్రిజీ అందించింది. ఎంతసేపు నాకు ఇదే అండి, పత్రిజీ అందించిన ధ్యానమే చాలా గొప్పది. ఓకే, థ్యాంక్ యూ. నిజంగానే ఆదర్శం. వాడు భౌతికంగా పెద్దగా అనుకున్న వాడికి ఆధ్యాత్మిక శాస్త్రం చాలా చిన్నది. ఏదైతే చాలా చిన్నదని భౌతిక జీవితంలో ఉన్నవాడు అనుకుంటాడో ఆధ్యాత్మికంగా అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద. సో అట్లా ఇది పెద్దది కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి చిన్నగా చూసిన వాళ్ళు ఎంత అద్భుతంగా